అసలు వాళ్ళ టాపిక్ ఏంటంటే సార్, ఇప్పుడు 2024 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కథ చెప్తా ఉండేవారండి ఎలక్షన్ క్యాంపెయిన్లో. ఏంటనంటే, ఒక ముసలి పులి బంగారు కంకణం ఆశ చూపించి బాటసారి తన దగ్గరికి రాగానే తినేసింది అని. సో అలాగే సూపర్ 6 ఇవన్నీ చెప్పడం వల్ల ప్రజలు ఆశపడ్డారు అనేటువంటిది తర్వాత కూడా ఆయన సభల్లో చెప్పేవారు. మరి అలాగే ఉద్యోగులు కూడా అలాగే ఆశపడ్డారు అని అటువంటి ఒక ఇదిలో, ఎందుకంటే వాళ్ళ అనేక డిమాండ్లు అప్పుడు ఆయన నెరవేరుస్తానని చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది, ఇప్పటిదాకా కూడా వాళ్ళ డిమాండ్స్ ఏవి కూడా నెరవేర్చలేదు అనేటువంటి నేపథ్యంలో వాళ్ళు ఉద్యమానికి సిద్ధం అవుతున్నారు అనేటువంటి. ఉద్యోగులు ఆశపడటం కాదు, ఉద్యోగ సంఘాలు ఏంటంటే వాళ్ళు విశ్వసించారు. ఇప్పుడు తర్వాత ఓపెన్ గానే చెప్తున్నారు ఏమని, గత ప్రభుత్వాన్ని గద్దెదించటంలో ఉద్యోగులు కీలక పాత్ర వహించారు, మేమే కీలక పాత్ర వహించామని కూడా చెప్తున్నారు. అది వాస్తవమే, అందరూ కూడా గ్రహించిందే. అయితే 2 సంవత్సరాలు కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి నేపథ్యంలో అందుకు మేము ప్రధాన కారణం. నిజానికి అంతే కదా, ఆ రోజున మొత్తం పోస్టల్ బ్యాలెట్ అంతా చూస్తే ఇంచుమించు 98% అంతా కూడా అనుకూలంగా వాళ్ళ ఓట్లు వేశారు. తర్వాత గట్టిగా వాళ్ళ గళాన్ని వినిపించారు. ఇంత చేసిన తర్వాత మరి ఆ ఉత్సవాన్ని జరుపుకోవాలంటే పాలనలో అంతర్భాగమైనటువంటి ఉద్యోగులు కూడా ఆ సంతోషాన్ని ఎంజాయ్ చేయాలి కదా. కేవలం ఓట్ల ద్వారా గెలిచినటువంటి వాళ్ళే కాదు, వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలి. కానీ కనీసం వాళ్ళ యొక్క న్యాయబద్ధమైనటువంటి కోరికలు అంటే ఉద్యోగ సంఘాలు, ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ముఖ్యంగా ఏపీబీఏ, ఈ జేఏసీ, తర్వాత మిగతా వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తుంది ఏంటి అన్నట్లయితే, మాకు చిరకాలం అంటే పెండింగ్ గా ఉన్నటువంటి డిఏ కానీ, మధ్యంతర భృతి కానీ, 13వ పిఆర్సీ కానీ, సిపిఎస్ రద్దు, ఓపీఎస్ అమలు కానీ, ఇవన్నీ కూడా చూసుకుంటే పెండింగ్ లో ఉన్నటువంటి టీఏ, ఎల్టీసీ, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. సో గత దశాబ్దంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఇంత దీనిగా చేస్తే మేము మరి మాకేంటి ఈ రకమైనటువంటి పనిష్మెంట్ అని చెప్పని వాళ్ళు ఈ రోజున ప్రశ్నిస్తున్నారు. సో అందుకని ఇవి న్యాయబద్ధమైనటువంటి డిమాండ్లే. అయితే ఇక్కడ గమ్మత్ ఏంటంటే, మరి అసలు కనీస అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదంట చంద్రబాబు నాయుడు గారు. ఇది మరీ ఆశ్చర్యం. గత ప్రభుత్వంలో ఏంటంటే కనీసం వీళ్ళు వెళ్ళి వీళ్ళ సమస్యలను వినిపించుకోవడానికన్నా ఒక అవకాశం ఉండేదేమో. ఇప్పుడు అసలు మమ్మల్ని కనీసం మా మాట కూడా వినడానికి కూడా సిద్ధంగా లేరంటే ఎందుకు ఈ రకంగా? తర్వాత ఆ రోజున పెద్ద సమస్య ఏంటంటే, గత ప్రభుత్వంలో జీతాల ఆలస్యం అనే దాని మీద ఎక్కువగా వీళ్ళు రియాక్ట్ అయ్యారు. ఈ రోజున కూడా మరి 1వ తేదీ కాకుండా కూడా ఆలస్యంగా జీతాలు వస్తున్నాయని కూడా చెప్తున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో లక్షలాది మంది ఉద్యోగులు ఈ రోజున ఒక డిమాండ్ చేస్తున్నారు, ఒక అల్టిమేటం కూడా ఇచ్చినట్టున్నారు. ఆయన ఏ అల్టిమేటం ఇచ్చారు ఏంటి అనేది ఒకసారి వారి మాటల్లోనే మనం తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. వెంకటేశ్వర